ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మ గారు. నమస్తే. విక్రమ్ బేతల కథ ఏదైనా చెప్తారా? పట్టువదలని విక్రమార్కుడు శ్మశానంలోకి నడిచాడు. చెట్టు మీద ఉన్న కళేబరాన్ని ఎత్తి భుజం మీద వేసుకున్నాడు. నడుస్తున్నాడు. కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానని చెప్తున్నాడు. పూర్వమట ఈ వేమవరం అనే ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. ఆయన కొంచెం కష్టజీవి. ఆయనకి ఒక కుమారుడు కలిగాడు. వాడి పేరు కనకభద్రుడు. పిల్లాడు చక్కగా ఉండేవాడు. పిల్లాడు పెరిగాడు. తండ్రి పని చేసేవాడు. తండ్రి కష్టజీవి అయితే పిల్లలు కష్టజీవులుగా ఉంటారు, సుఖజీవిగా ఉంటారు. కొంచెం పెద్ద అయ్యాక అబ్బాయికి ఈ పనులన్నీ ఎవరు చేస్తారు, వైరాగ్యం మీద ఉండేది మనసు. వాళ్ళ నాన్న ఏమనేవాడు, నువ్వు తొందరగా ఎప్పుడు పెద్ద అయ్యి ఎప్పుడు పెళ్లి చేసుకుని పిల్లలకి అంటావు, మన వాళ్ళు చూడాలనుంది నాకంటే. కనకభద్రుడు అనేవాడు, నాకు ఇవన్నీ ఆసక్తి లేదు, పెళ్ళొద్దు పిల్లలొద్దు, నాకు ఈ సంసారం, ఈ ఇల్లు వాకిలి, ఈ పొలం పుట్ర ఇవన్నీ నేను చేయను, నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తాను అనేవాడు. తల్లిదండ్రి లబోదిబోం అనేవాళ్ళు, వినేవాడు కాదు. ఒకనాడు ఎప్పుడు వీళ్ళు వివాహయోగ్యమైన వయసు వచ్చేసరికల్లా కనకభద్రుడు కాశీ వెళ్ళిపోయి కాశీలో ఒక గురువు గారి దగ్గర చేరిపోయాడు. ఆయన దగ్గర సన్యాసం పుచ్చుకున్నాడు. సన్యాసి బట్టలే కట్టుకుని గురుగారి వెనకాల తిరుగుతూ ఉండేవాడు. కాశీలోనే చాలా కాలం ఉన్నాడు. అయితే ఈ ఊరి వాళ్ళు, ఈ వేమవరం, ఈ మహేశ్వరం ఊళ్ళల్లో వాళ్ళు ఎవరో కొంతమంది ఇక్కడికి వచ్చారు. కాశీ వచ్చి చూసేసరికల్లా, ఒరే ఇదేంట్రా మన సుబ్బయ్య గారు అబ్బాయి వెళ్ళి ఉన్నాడని పలకరించారు. పలకరిస్తే అవునని తేలి. మా అమ్మ నాన్న బాగున్నారా అని అడిగాడు. అడిగితే, మీ నాన్న ఇంకెక్కడ నాన్న, మీ నాన్న ఎప్పుడో పోయాడు, నువ్వు వెళ్ళిపోయావు, కొన్నాళ్ళకి ఆయన పోయాడు, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది, మీ తల్లి ఒక్కతే అగజాట్లు పడుతోంది, పెద్దదైపోయింది, ఓ కన్ను కనిపించట్లేదు అన్నాడు. బాధేసింది కనకభద్రుడికి. లేక ఒక్క కొడుకుని పుట్టి మా నాన్న చచ్చిపోయి మా అమ్మకు ఒక కన్ను కనపడక ఆవిడేం వ్యవసాయం చేస్తుంది, ఆ మట్టి పని ఏం చేస్తుంది, ఎట్టా తింటుంది, తల్లిని చూసుకోవద్దు. ఇతనికి తల్లి మీద బాగా పుట్టింది మనసు. ఆ పెద్ద గురువుగారితో చెప్పాడు. అనేసరికల్ గురువుగారు అన్నారు, సన్యాసికి తల్లిదండ్రి ఏమిటో, పోయిన తండ్రి ఎలాగో పోయాడు, తల్లి కూడా కొన్నాళ్ళే పోతుంది, జీవితం అశాశ్వతం, సన్యాసులకి తల్లిదండ్రి వ్యవహారం ఏమి ఉండకూడదు, ఊరుకోమన్నారు. ఇతనేమన్నాడు, అట్లా కాదండి, ఆ రోజుల్లోనే మాకు పొలం ఉండేది, మా నాన్న ఏం విడిచిపెట్టిపోయాడో అవన్నీ మఠానికి చెందుతాయి చక్కగా, అవన్నీ నావి కదా లెక్క ప్రకారం, ఒకసారి వెళ్ళి మా అమ్మని చూసి ఆ తండ్రి ఏం విడిచిపెట్టాడో ఆ ఆస్తులన్నీ తీసుకొస్తాను మఠానికంటే, గురువుగారికి మఠం వృద్ధి చెందాలని ఉంది. ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం ఒప్పుకున్నారు. సరే ఈ పని చేస్తాం, మళ్ళీ సంసార లంపటంలో పడతాడేమో అని వద్దన్నాడు. వీళ్ళు లంపటం లేదు, మఠానికి అభ్యున్నతి చేకూరుస్తానని చెప్పాడు కదా, ఒప్పుకున్నాడు. కనకభద్రుడు బయలుదేరాడు. ఈ కాశీనగరం ఎక్కడ కాశీనగరము, ఎక్కడ మహేశ్వరము, వేమవరము, ఎక్కడో అవి బయలుదేరాడు. ఈ వెళ్తూ ఉంటే ఏమైంది, మధ్యలో దొంగలు పిండారీలు, కొంతమంది దొంగలు ఇట్లా ఈ గుంపుల మీద పడ్డారు. ఆ కాలంలో ఎలా చేసేవాళ్ళంటే ఒక సమూహంలాగా వెళ్ళేవాళ్ళు. కాశీయాత్ర అంటే అది. కాశీయాత్ర నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా ఒక గుంపుగా వెళ్ళి అందరు కలిసి ఓ చోట వండుకు తిని, ఏ జాతికి ఆ జాతి విడిగా వండుకున్నా కూడా సమూహంతో వెళ్తే కనుక ఈ అడవుల్లో ప్రమాదాలు ఉండవు, నీళ్లు నిప్పులు దొరుకుతాయి, ఒకళ్ళు నడవలేకపోయినా ఇంకొకళ్ళు సహాయం చేస్తారు, ఇలా జరిగేది. సమూహం మీద దొంగలు పడ్డారు. కొట్టిన వాళ్ళని కొట్టారు, లాక్కున్న వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు, డబ్బులు లాగేసుకున్నారు, నగా నాణ్యం లాగేసుకున్నారు. తర్వాత మనుషుల్ని పనిచేసుకున్నారు వాళ్ళు. ఈ మనుషుల్లో కనకభద్రుడితో పాటు పార్వతి అనే ఒక అమ్మాయి కూడా ఒక దొంగకి దొరికింది. కనకభద్రుడిని పార్వతిని ఇద్దరిని బానిసలుగా పట్టుకుపోయాడు ఆ దొంగ. దొంగలు పనిచేసుకున్నారు మనుషుల్ని, ఎవరికి దొరికిన మనుషుల్ని వాళ్ళు లాక్కుపోయారు. ఈయనకు ఒక పిల్ల, ఒక 16 ఏళ్ల పిల్ల, ఈ 30 ఏళ్ళలో 28 ఏళ్ళలో ఉన్నటువంటి కనకభద్రుడు ఇద్దరిని తీసుకుపోయి ఏం చేశాడు, అతనికి ఆ దొంగకి ఆవులు ఉన్నాయట. ఆవుల్ని సేవించి చూసుకునే పని కనకభద్రుడికి, ఇంట్లో పనిచేసి వంట చేసి పెట్టే పని పార్వతికి అప్పచెప్పాడు. వీళ్ళకి దారి తెన్ను తెలీదు. కాశీనగర్ నుంచి ఏదో కొంత నడిస్తే ఎక్కడికో వెళ్తే అక్కడి నుంచి ఏదో అవుతుందని బయలుదేరారు. వీళ్ళు ఎటు పక్కకి తీసుకురాబడ్డారో తెలీదు. ఆ రోజుల్లో ఇవేవి మనకి లొకేషన్లు అవి వ్యవహారం మ్యాపులు, గూగుల్ మ్యాపులు లేవు. వీళ్ళకి తలా తోకా తెలియలే, అది ఏ ఊరో తెలియదు. వీళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోగలరు, సేమ్ భాష వాళ్ళు కాబట్టి. కొన్ని రోజులు గడిచినాయి. కనకభద్రుడు శ్రద్ధగా పనిచేసే రకం, ఆవులు కొంచెం వృద్ధి అయినాయి. ఆ అమ్మాయి శ్రద్ధగా ఇంట్లో పనిచేసేది, వంట చేసి పెట్టేది, వంట బాగుండేది. దొంగకి బాగా, ఆ దొంగ ఆయనకి అలవాటైపోయారు. వీళ్ళు ఏమనిపించింది, వీళ్ళిద్దరూ ఉండి ఇల్లు వాకిలు అన్నీ బాగున్నాయి, గొడ్డు గోదా పెరుగుతోంది, ఇంట్లో సమస్యలు తీరిపోయినాయి, హాయిగా ఉన్నాం, డబ్బులు వస్తున్నాయి,
వీళ్ళిద్దరివి కలిపి కాపురం చేయించి వీళ్ళకి సంతానం కలిగితే బానిస వంశం కూడా వృద్ధి అవుతుంది కదా అని భావించి అంతకుముందు కనకభద్రుడు వాకిట పడుకుంటే పార్వతి ఆ ముసలా ఈ దొంగవాడి తల్లి దగ్గర పడుకునేది. వీళ్ళిద్దరికీ కలిసి ఒక కొట్టం లాంటిది నిర్మించి, మీ ఇద్దరు ఇప్పటి వరకు మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఏమయ్యారో నాకు తెలియదు, ఇక నుంచి మీ ఇద్దరు భార్యాభర్తలు ఈ ఇంట్లో ఉండండి, మాకు పనులు చేయండి, మీరు కాపురం చేసుకోండి, పిల్లల్ని కానీ నాకు ఆ పిల్లల్ని బానిసలుగా అప్పచెప్పండి అన్నాడు. బెదిరిపోయింది పార్వతి. నాకేం చేయాలో తెలియలే. ఏదో పని అంటే పర్వాలేదు, వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది, వాళ్ళు అన్నం పెడతారు, బట్టలు ఏవో ఇస్తున్నారు, తిని పడుకుని పని చేసుకుని బతికేస్తుంది. ఈ మొగ ఆయనతో ఆ ఇంట్లో ఉండటానికి అబ్బాయి భయపడింది. కనకభద్రుడు అన్న, నువ్వేం భయపడద్దు, నేను సన్యాసంలో ఉన్నవాడిని, నాకు అసలు జీవితేచ్ఛే లేదు, ఏదో వీళ్ళ దగ్గర ఉన్నాం, పని చేస్తున్నాం, మన ఇద్దరం ఉందాం, నేను ఇంట్లో ఉండమన్నాడు కాబట్టి నువ్వు వంట చెయ్యి, నేను తింటా, నేను పని చేస్తా, నువ్వు సహాయం చేయి, అంతే, మనం ఏం కాపురం గీపురం చేయొద్దు, కలిసి ఉందాం అంతేననుకున్నాడు. కలిసి చాలా రోజులు ఉన్నారు. వీళ్ళిద్దరికీ ఒకళ్ళకొకళ్ళు బాగా అలవాటయ్యారు. ఆ అమ్మాయికి భక్తి వచ్చింది ఇతని మీద, ఆయన శ్రద్ధగా సేవించేది అతన్ని, వాళ్ళ ఇంట్లో కూడా పనులు చేసేది. కొన్ని రోజులకి ఏమనిపించింది, ఈ కనకభద్రుడికి తల్లి గుర్తొస్తూ ఉండేది. అమ్మ వృద్ధురాలైపోయింది, ఎక్కడుందో ఎలా ఉందో ఏమిటోను అని బాధగా ఉండేది. చెప్తూ ఉండేవాడు ఆ అమ్మాయిని, పదాన్ని నిన్ను మీ ఇంటి దగ్గర దింపేస్తాను, మనకు అన్నీ తెలిసినాయి, వీళ్ళు మనని నమ్ముతున్నారు, మనని వదిలిపెట్టేస్తున్నాడు ఫ్రీగా, ఈజీగా వదిలేసేవాడు వాళ్ళని. అంటే వీళ్ళు ఎక్కడికైనా లేచక్కపోతారు, పారిపోతారు, ఆ భయం లేదు వాళ్ళకి. ఏళ్ళు గడిచినాయి, అదేలేండి, నమ్మకం వచ్చి. ఈ నమ్మకం మీద నేను నిన్ను దింపుతానంటే ఆ అమ్మాయి అంది. ఆ అమ్మాయికి తన ఊరి పేరేదో కూడా గుర్తులేదు. ఎప్పుడో బయలుదేరారు కాశీకి వాళ్ళు, ఆ కుటుంబం. అమ్మాయి కొంచెం చిన్నపిల్లగా ఉన్నప్పుడే, ఊరు పేరు వ్యవహారం ఏం తెలీదు, అది ఏ దిక్కులో ఉందో ఎక్కడుందో ఏమీ చెప్పలేదు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని పుట్టింది వాళ్ళకి. సరే ఏమంది, అది కాదండి మీ ఊరే వస్తాను, మీ అమ్మగారు ఎలాగో వృద్ధురాలు కదా, మీతో ఉండనివ్వండి, మీ అమ్మని సేవించుకుంటూ ఉంటా, ఒకవేళ మీరు మళ్ళీ కాశీ వెళ్ళిపోయినా మీ అమ్మగారితో నేను ఉండిపోతా అని బతిలాడు. సరే ఏమనుకున్నాడు, అలాగే వెళ్ళిపోదాం అనుకున్నారు. వెళ్ళిపోదాం అనుకుంటే సరే వీళ్ళు సాయంకాలం అయ్యే వరకు పనులు చేసేవాళ్ళు, రాత్రి వీళ్ళని ఎవ్వరూ డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. మర్నాడు తెల్లవారిదాకా ఏం లేదు. ఈ అమ్మాయి మధ్యాహ్నం వంట చేసేటప్పుడే సాయంత్రం సన్యాసికి తనకి ఒక 3-4 రోజులకు సరిపడా రొట్టెలు గిట్టెలు చేసి పట్టుకొచ్చేసింది ఇంట్లో నుంచి. చీకటి పడంగానే ఆవుల్ని కొట్టంలో కట్టేశారు. వీళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఎవరి దారిని వాళ్ళు సర్దుకోగానే వీళ్ళు 2 ఆవుల్ని చేత్తో పుచ్చుకుని, వీళ్ళు పెంచింది ఆ పశు సంపద, బోల్డు దూడలు కూడా పుట్టినాయి వాళ్ళకి. 2 ఆవులను చేత్తో పుచ్చుకుని మూట కట్టిన రొట్టెలు, బట్టలు వాళ్ళ దగ్గర ఉన్నవి చెరుకోజాత బట్టలు మూట కట్టుకుని ఆవుల్ని తోలుకుని బయలుదేరారు. మధ్యలో నదులు అవి ఇవి అడ్డం వచ్చినాయి. ఆ వచ్చిన వాటి ఆవుల సహాయంతో నదులు దాటేశారు. దాటి మెల్లిగా వెళ్ళి 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 ఆ మహేశ్వరం అడవులు, అక్కడున్న వేమవరం అనే ఊరు కోసం ఒక్కొక్క ఊరు దాటుకుంటూ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పడుకుని, ఎక్కడ కుదిరితే అక్కడ కాస్త యాచన చేసుకుని అయినా కొంచెం బియ్యం పొంగించుకుని తిని, పిల్ల వంట చేస్తుందిగా, అన్నం వండుకు తిని మొత్తానికి చచ్చి చెడి వాళ్ళ ఊరు చేరారు. వేమవరం చేరిపోయారు. ఊళ్ళోకి వెళ్ళారు. అతను తన ఇల్లు అవి గుర్తుపట్టగలదు. అక్కడి నుంచి వచ్చినట్టుగా తను పెద్దవాడే కదా, 19 ఏళ్ళు అలా వయసు ఉంది. వెళ్ళాడు. వెళ్తే తల్లి చూసి ఆశ్చర్యపోయింది, దుఃఖపడింది, పిల్లాన్ని కావలించుకుని ఏడ్చింది, శోకాలు పెట్టి ఏడిస్తే అతను అన్నాడు, అమ్మ నువ్వు బాధపడకు, ఇదిగో నీ కోడల్ని తెచ్చాను చూడు అని చెప్పి పార్వతిని చూపించాడు. ఆవిడ కోడల్ని కావలించుకుంది. ఇక ఆ తర్వాత కనకభద్రుడు కాశీనగరం పేరెత్తల పార్వతితో తన ఇంట్లోనే ఉండిపోయి ఆమెతో కాపురం చేసి సంతానానికి అన్నాడు, తల్లిని చూసుకున్నాడు, తమ పొలము వ్యవసాయము తను తెచ్చుకున్న 2 ఆవుల సహాయంతో ఆ ఊళ్ళో సెటిల్ అయిపోయాడు. ఈ కథని చెప్పాడు భేతాళి. పార్వతితో ఒకే ఇంట్లో కలిసి ఉన్నా కూడా వివాహం మాట ఎత్తకుండా, అంటే ఏకాంతంగా ఉండే అవకాశం వచ్చినా కూడా దాని మీద దృష్టి పోని కనకభద్రుడు ఇంటికి వచ్చేసరికి పెళ్లి చేసుకుందామని ఎందుకు అనుకున్నాడు. ఎట్లా అతని బుద్ధి సన్యాసం మీద నుంచి సంసారం మీదకు పోయిందో చెప్పమన్నాడు. రాజు నవ్వాడు. మానవ సహజమైంది ఇది, అక్కడ ఉండగా పరిస్థితి వేరు. కనకభద్రుడు సుఖజీవి మొదటి నుంచి, తండ్రి కష్టజీవి. ఆ కష్టజీవిని చూసి ఈ కష్టాలన్నీ నేను పడలేనని, సన్యాసం అయితే సింపుల్గా ఉంటుందని సన్యాసానికి వెళ్ళాడు. అయితే ఈ అమ్మాయితో కలిసి ఈ ఇంట్లో ఉండి ఇన్ని రకాల పనులు చేసేటప్పుడు ఆ కష్టంలో ఉన్న సుఖం ఏమిటో అతనికి తెలిసింది. సన్యాసిగా ఉండటం వేరు, ఆ కష్టపడడం పని చేయడం స్వాభావికమైనవి. అతని పైగా అతని జీన్స్లో అతని వంశానుగణంగా వచ్చిన గుణాలే కదా, వాళ్ళంతా రైతులు కదా. క్రమంగా ఈ పార్వతి మీద ప్రీతి వచ్చింది. తనేమో
అమ్మా నాన్న కనిపెంచిన అమ్మా నాన్నని వదిలిపెట్టిపోతే తనకి సహాయంగా ఉన్నందుకు వృద్ధురాలైన తల్లిని సేవిస్తానంది పార్వతి. ఆ అమ్మాయి ఎవరో సేవిస్తే తను సేవించుకోవద్దు తల్లిని? తనెంత చేయాలి? తను చేసిన కొంచెం సహాయం కోసం వృద్ధురాలి సేవకు ఆ అమ్మాయి అంకితమైతే దానికి జీవితానుభవం లేకుండా నేను అక్కడ సన్యాసం దీన్ని ఇక్కడ సన్యాసంగా ఎందుకు చేయాలి? పైగా ప్రయాణంలో ఆమెతోటి ఉన్న సంతోషం ఏమిటో అతనికి తెలిసింది. ఒక స్త్రీతో కలిసి ప్రయాణించటము అనే దాంట్లో ఉన్న సంతోషం అతని ఆత్మకు అర్థమైంది. అందుకని సన్యాసం మానేశాడు, గృహస్థాశ్రమం స్వీకరించాడు. ఇంతేనన్నాడు రాజు. బేతాళుడికి నచ్చింది, నిజం. అందుకనే సన్యాసులకి ఇళ్ళకి వెళ్ళకూడదు అని చెప్తారు. ఎవరితో ఒక చోట నిద్ర చేయకూడదు, ఎక్కువ రోజులు ఒక చోట నిద్ర చేయకూడదు, ఏ ఇంట్లోనూ పడుకోకూడదు, ఇళ్లల్లో పడుకోకూడదు. అవన్నీ ఎందుకు చెప్పారంటే ఇందుకే. మళ్ళీ స్త్రీలతోటి కలిసి ఉండటము, స్త్రీ సాంగత్యము, స్త్రీలను కలుస్తూ ఉండటం, కబుర్లు చెప్పటం వస్తే వాళ్ళ గుణం మారిపోతుంది. స్త్రీ సాంగత్యంలో ఉన్న సంతోషం ఏమిటో తెలిసిపోతుంది. తెలిస్తే సన్యాసానికి విడాకులు ఇస్తారు. అందుకే కదా చాతుర్మాస్యం అని అదని ఇక్కడ ఉన్న సన్యాస దీక్ష వహించిన వాళ్ళంతా ఎక్కడికో మఠాలకి, నదీ తీరాలకి అలా వెళ్ళిపోతారు. ఎవరిళ్లలోనూ నిద్రలు చెయ్యరు. ఇదంతా చాలా బాగా చెప్పావని, బేతాళుడు నేను పోతున్నా అని మౌనభంగం చేసావు కదా అని శవంతో సహా వెళ్ళిపోయాడు. మళ్ళీ రాజుగారు ఏం చేశాడు? వెనక్కి తిరిగి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.